లంబాడి గ్రామాలలో ఇంటింటా ప్రచారం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గిలి మండలం ఎర్రగుడి పంచాయతీలో మిద్దెతండ, లక్ష్మీతండ గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నిర్వాహక కార్యదర్శి, మాజీ రాష్ట్ర శాలివాహన సంఘం చైర్మన్ తుగ్గిన నాగేంద్ర మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తుగ్గిలి మండలంలో లంబాడి గ్రామాలలో ప్రతి ఇంటిలో ఉన్న మహిళలను పలకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాల గురించి లంబాడి మహిళలకు ప్రతి ఒక్క పథకాలు తెలియజేస్తూ, తల్లికి వందనం గాని, దీపం పథకం, ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రైతు సంక్షేమం, మరెన్నో పథకాల గురించి లంబాడి గ్రామంలో ప్రతి ఇంట మహిళలకు తెలియజేస్తూ, వారికి ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకుని ఆ సమస్యలన్నీ అధికారులతో మీకు పని చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తొగ్గిలి మండలం మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఏమీ అభివృద్ధి చేయలేదని, గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవారని, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటిలో ఎంతమంది బాలబాలికలు చదువుతున్న వారందరికీ తల్లికి వందనమిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూకలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి, ఎద్దుల తోటి శ్రీను, మాజీ ఎంపీపీ కోము వెంకటేష్, మాజీ సర్పంచ్ సీనియర్ తెలుగుదేశం నాయకుడు వెంకట్ స్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ నాయక్, సింగిల్ విండో అధ్యక్షులు అప్పు వేణు, మీటు నాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వస్తుందా లేదమ్మా? ఎంత వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఇది తల్లికి వందనము. గ్యాస్ వస్తుందా? గ్యాస్ శంకర్ నాయక్ అన్న పోవా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, శ్యాంబాబు నాయకత్వం, శ్యాంబాబు నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈనాడు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా తుగ్గిలి మండలానికి సంబంధించి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి మిద్దెతాండాకు మొత్తం తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు వివరించి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ మా తుగ్గిలి మండలంలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఐకమత్యంతో మరి ఈరోజు మండల అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు అయితేనేమి, అదేవిధంగా క్లస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ యాదవ్ అయితేనేమి, అందరి సమక్షంలో ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించడానికి, ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడానికి, తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి మా వంతు శక్తివంచం లేకుండా తుగ్గిలి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ తుగ్గిలి మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా నియోజకవర్గం కూడా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైన కులాలు ఉన్నాయి, మైనారిటీలు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించే విధంగా మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎలాంటి అవినీతి మరకలు లేనటువంటి నాయకులు ఉన్నారు. మాకు చాలా అదృష్టం. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ కూడా అవినీతి అక్రమాలతో కంపు కొట్టిపోతున్నారు. ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి స్థాయిలో
ఈరోజు తుగ్గలి మండలంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, నియోజకవర్గ నాయకులు అయితేనేమి అందరూ కూడా అసహించుకునేటువంటి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు వైసీపీ నాయకుల్ని. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులందరూ భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతి, దందాలు, అరాచకాలు, అకృత్యాలు, దమనకాండలు, దౌర్జన్యాలు, ఈ రకంగా మొదటి నుంచి వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అవన్నీ ఎండగట్టడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ తెలుగుదేశం పార్టీని ఈ మండలంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకే మాకు అండగా ఉన్నారు. అందుకోసం మన వైసీపీ నాయకుల ప్రతి గ్రామంలో మేము వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచక కృత్యాలను ఎండగడుతూ, వారి అవినీతి అక్రమాలను ఎండగడుతూ, మేము ప్రజలకు వివరిస్తూ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్నాం. మరి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలు కూడా చాలా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఏం లేదు, ఒక జాము ఉంటే రాదంటే ఆయన వస్తే కొద్దిగా ఓకే చేస్తున్నారు అంటే ఏం లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు పడుతున్నాయి లేదా? సుఖీబాబు అన్నదాత సుఖీబాబు రేపు మన్నాడు పడతాయమ్మా, 20,000 పడతాయి. అంటే 3 విడతలుగా 7,000, మళ్ళీ 7,000, మళ్ళీ 6,000, అంటే 20,000. ఇంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చేవాడు, ఇప్పుడు ఈయన 20,000 ఇస్తున్నాడు. ఆయన 3,000కి 2,000 నుంచి 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈయన ఒకటేసరే 4,000 ఇచ్చినాడు. కరెక్టే కదా? పెన్షన్ ఒకేసారి 4,000 ఇచ్చాడు. ఇప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇమ్మన్నారు. తల్లికి వందనం కింద మీరు మీ భాషలో అమ్మఒడి అంటారు, అది అమ్మఒడి కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం పేరు పెట్టారు. గ్యాస్ పడతాయమ్మా తల్లికి వందనం కింద. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయమ్మా. మళ్ళీ తర్వాత మీరు బస్సుకి ఆగస్టు 15 తేదీ మీరు ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు చూపిస్తే చాలు, మీరు జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు. మీ బంధువులకు కానీ, మీ గుళ్ళకు కానీ, గోపురాలకు కానీ, మీ చుట్టాలింటికి కానీ మీరు ఎక్కడైనా పోయి రావచ్చు. ఫ్రీ బస్సు జిల్లాలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని మర్చిపోతండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు వీళ్ళు మన కోసం, మనందరి కోసం, మన ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలా, ప్రజలంతా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలా, అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా రాష్ట్రానికి అన్ని, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అయిపోయిస్తే ఒకరికి ఇస్తున్నా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీరే ఆలోచన చేయండి. 4,000 ఒక 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. 5 సంవత్సరాలు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000, మిగతా అసలు నడవలేని స్థితిలో ఉన్న 15,000, 7,000, అట్లా 6,000 పథకం ఇవన్నీ చూడాలమ్మా. ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు మాత్రం మర్చిపోతారు మీరు. వచ్చినట్లే